నిర్లక్ష్య వైఖరి ప్రైవేట్ ఐక్యత మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేయాలి, మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేయాలి, సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి, సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ కార్మికుల నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కార్మికులందరం కూడా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 35,000 ఇవ్వాలా. అదేంటంటే ఈరోజు ధరలు పెరిగినాయి విపరీతంగా, ధరలతో పాటు కనీస వేతనం 30,000 అమలు చేయాలా. అంత లేని పక్షంలో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయో అమలు చేయాలా. ప్రభుత్వం గతంలో అధికారం వస్తే అందరం కూడా మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేస్తామని చెప్పింది. కానీ దాదాపు 2 సంవత్సరాలు అయితే కనీసం మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేసి పక్కన పెట్టేసి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచన ఉండాలి. ఈ వెంటనే ఉపసరించుకోవాలా. అటు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.